For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. రీసెంట్గా రోజా గారు ఒక వీడియో బయటకు వచ్చింది, చూసారా మ్యామ్? ఏంటది? విజయవాడలోని జరిగిన దానికి కానీ, దేవాలయాలు చాలా వరకు కూలిపోయిన వాటికి కానీ అన్నీ మా జగనన్నే కారణమని ఒక వీడియో చేశారు. అది సగం మంది ఏమో అది లైక్ మాఫింగ్ చేశారని అంటున్నారు. కొంతమంది ఏమో నిజమే, రోజా మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది, జగన్కే ఏక్కు మేకే కూర్చుంది అని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు రోజా అలా మాట్లాడుతుంది అంటారా? మళ్ళీ జగన్కి అగెనెస్ట్గా తన పార్టీలో ఉండి వచ్చిన ఆమె. చెప్పలేమండి. ఇప్పుడు ఒకప్పుడు ఆమె తెలుగుదేశంలో ఉన్నప్పుడు అసలు ఆ పార్టీ మారుతుందని ఎవరు ఊహించలా. అవును, అంత వీర విధేయంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే. మరి అంత వీర విధేయంగా ఉన్న ఆవిడకి ఒక మంచి పదవిని కూడా కట్టబెట్టిన తర్వాత ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఇప్పుడు ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలవకోకుండా అడ్డుపడ్డే శక్తుల్ని ఆయన ఆపలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది, అందుకే నేను ఆ పార్టీ మారుతున్నాను, నేను చాలా గొడ్డు చాకరీ చేశాను తెలుగుదేశంలో అన్నది. అవి ఎప్పుడు అన్నది? చివరిలో అన్నది. అంతకుముందు అన్నది ఆమె అసలు చంద్రబాబు నాయుడు అని ఎంత ఇదిగా మాట్లాడేది. అలాంటిది ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళింది, కాంగ్రెస్ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే మామూలుగా అయితే ఆవిడ వెనక్కి వస్తుంది అనుకున్నారు చాలా మంది, రాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి మారదని కూడా గ్యారంటీ ఏముంది? ఇప్పుడు నిబద్ధత అనేదే ఉంది ఆమెకి పూర్తిగా అంటే తెలుగుదేశంలోనే ఉండేది, కష్టమైనా నష్టమైనా. ఇప్పుడు ఎంత పాత వాళ్ళు ఉన్నారండి. ఫస్ట్ ఎన్టీఆర్ తో మినిస్టర్ గా చేసిన అయ్యన్న పాత్రుడు ఈ రోజుకి పార్టీలో ఉన్నాడు. అలాగే ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉంటారు, రాజమండ్రి ఎమ్మెల్యే, ఆయన ఉన్నారు. పాత వాళ్ళు ఉన్నారు, ఇంకా అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, కిమిడి కళా వెంకట్రావు కావచ్చు, ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు అసలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలుగుదేశం పార్టీలోంచి బయటికి రాలా. నువ్వు కూడా అలా ఉండాల్సింది, లేవు నీ ఇష్టం, వెళ్ళావు, మళ్ళీ పక్కకు రావని గ్యారంటీ ఏముంది? మార్ఫింగ్ అయినా కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో ఏది ఇది అవును ఇది కాదు అనటానికి లేదు. మరి అదనా అయి ఉండాలి, మారితే మారదలుచుకుంటే మారదలుచుకోనైనా ఉండుండొచ్చు. ఏది మనం ఏమి ఇది కాదు అనుకోవటానికి ఇదమిద్దంగా చెప్పడానికి లేదు. అసలు రాజకీయ నాయకుల్ని ఏ విషయానికి కూడా వాళ్ళ మీద మనం ఒక నమ్మకం పెట్టుకోవడం అనేది చాలా తప్పు. నిజమే. వాళ్ళలో నిబద్ధత వెతకడము అంటే నేతి పేరకాయలో నెయ్యి కోసం చూసినట్టే. అండ్ మీరన్నట్టు కూడా నిజమే, మేము పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేయొచ్చు, కానీ రాజకీయాన్ని భక్తిని ఒకటి చేసేయడం అనేది కరెక్ట్ కాదు అని అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కార్తీ గారు సినిమా కోసం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఎక్కడో లడ్డూ కోసం ఒక ప్రసంగం జరిగినప్పుడు దాన్ని అవహేళన చేస్తున్నారు, హిందూ ధర్మం తక్కువ చేస్తున్నారు అని అనేసి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అలా మాట్లాడడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ కూడా కొంచెం తప్పుగా అన్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫంక్షన్లలో కూడా దేవుడి గురించే అవహేళన చేస్తున్నారు, అది ఇదని ఆయనకి చాలా కోపం వచ్చింది. అసలు సినిమా ఫంక్షన్ లో ఏది అవహేళన జరగట్లేదు, ఆడవాళ్ళని ఎంత అవహేళనగా చేసి మాట్లాడతారు సినిమా ఫంక్షన్స్ లో. అప్పుడు మీకేం గుర్తు రాలేదు, అప్పుడు మీకేం బాధ అనిపించలేదు, అప్పుడు మీరు సినిమా జాతీయుడు కాబట్టి మీరు సినిమా వాళ్ళ మీద కోపం రాలా. ఇప్పుడు లడ్డు విషయం వచ్చేసరికి మీరు ఏదో మైలేజీ కోరుకుంటున్నారు మనసులో, అందుకని అన్ని విషయాలు మాట్లాడేస్తున్నారు. అసలు కార్తీ అన్నది కూడా తప్పేం లేదు నన్ను అడిగితే. ప్రకాష్ రాజ్ మాట్లాడింది తప్పు లేదు, కార్తీ మాట్లాడింది తప్పు లేదు, కానీ మీకు మీరే ఒక సనాతనవాదిగానో లేకపోతే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఉన్న మనిషిగా గుడిమెట్లు కడగటాలు, పసుపులు పూయటాలు, కుంకాలు పెట్టటాలు, సంప్రోక్షణ చేయటాలు, ఇవన్నీ చేయడం ఉంది చూశారు. అసలు ఇది మీ పని కాదు. ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయడానికి ఉన్నారు. మనకి సంప్రోక్షణ చేయడం బ్రాహ్మణులు చేసుకుంటారు, ఆ గుడి తాలూకా వాళ్ళు చేసుకుంటారు. మీకేం పని అసలు? మీరు ఎందుకు చేయాలి? మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, దానికి మీరు న్యాయం చేయండి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసం నేను అడుగుకొట్టుకున్నాను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. అందుకని చెప్పి ఆయన ఏంటంటే ఎవరి దృష్టిలోనో పట్టడం కోసం, ఎవరి దృష్టిలో ఏముంది, సింపుల్గా మాట్లాడుకుంటే మోడీ దృష్టిలో పట్టడం కోసం అంటే దృష్టిలో ఉన్నాడు, ఇంకాస్త మెరుగుపరుచుకోవడానికి ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నట్టు ఉంది తప్పితే వేరేగా ఏమీ లేదు. అసలు మీరు ఇంత కంగాళి చేయాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేయండి, దేవుడి పని దేవుడు చేసుకుంటారు.
అంటే మోడీ గారు జై శ్రీరామ్ అని రాముల వారిని ఎదురు పెట్టుకొని రాజకీయం నడిపించినట్టు పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి లడ్డుని పెట్టుకొని మాట్లాడతారని అంటారా? అంతే, ఇంకేం అంతకంటే ఏముంది. నిజంగా చాలా బాగా చెప్పారు. మాకు కూడా అర్థమయ్యే భాషలో అర్థవంతంగా మాట్లాడారు. మాకు అర్థమైంది, చూసే వ్యూవర్స్ కూడా చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.